హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను గాయస్. మీకు ఈ ఛానల్ నేమ్ ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతకుముందు సినీ సాయి అని ఉండేది, దాన్ని చేంజ్ చేసి మ్యాన్ ఇన్ థియేటర్ అనేసి అయితే ఈ వీడియోలో పెడతా ఉన్నాను గాయస్. మీకు నచ్చుంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మనము తమిళనాడులో మీరు చూసే ఉంటారు, పెద్ద మూవీ ఎందుకు పోస్ట్ పోన్ అయింది, ఇంకా పెద్ద మూవీ గురించి ఉన్న అప్డేట్స్ ఏంటి ఈ వీడియోలో అయితే కవర్ చేసుకుందాం గైస్. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. కాకపోతే ఒక సాంగ్ పెండింగ్ ఉందని రాకాస మూవీ ప్రమోషన్స్లో మన రామ్ చరణ్ గారు అయితే కన్ఫర్మ్ చేశారు, మూవీ లేట్ అవ్వదు అని చెప్పారు. కాకపోతే ఇప్పటి వరకు ఈరోజు డేట్ వచ్చేసరికి 17 ఏప్రిల్ 17వ తేదీ వరకు కూడా ఎటువంటి ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ అవ్వాలి. ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉండే 2 టీజర్లు, అదే ఫస్ట్ షాటు మళ్ళా పెహల్వాన్, ఈ 2 టీజర్లు ఉండే చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్, మన బుచ్చిబాబు గారి బర్త్డే సందర్భంగా వచ్చిన వీడియో క్లిప్పింగు, ఇంకా షూటింగ్ అప్డేట్ వీడియో క్లిప్పింగు, మన రామ్ చరణ్ గారు బర్త్డేగా కేక్ కటింగ్ వీడియో, ఇట్లాంటి క్లిప్పింగ్స్ తప్ప కొత్తగా ఏమీ రాలేదు. ఇంకా ఈ మూవీలో ఏమేమి కంప్లీట్ అయ్యాయి, ఏమేమి పెండింగ్ ఉన్నాయో కూడా చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రామ్ చరణ్ అన్న చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ పైన. మూవీ టీజర్ కానీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఏది చూసినా కూడా మనకు కూడా చాలా కాన్ఫిడెంట్గానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మూవీ ఆ రేంజ్లో ఉండబోతున్నది. బుచ్చిబాబు గారి విజన్ మామూలుగా ఉండట్లేదు అనేసి అయితే మనకి అనిపిస్తూ ఉంది గైస్. ఇంకా నెక్స్ట్ రెండో విషయానికి వచ్చేస్తే బుచ్చిబాబు గారు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా చెప్పుకోవాలి మనం. బుచ్చిబాబు గారి ప్లానింగ్ విజన్ చూస్తూ ఉంటే మూవీ అయితే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని అనిపిస్తూ ఉంది. ఆయన హడావిడిగా మూవీ రిలీజ్ చేయాలనుకోవట్లేదు అని నా గట్టి ఫీలింగ్ గైస్. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బుచ్చిబాబు గారు అయితే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మూవీ వేరే లెవెల్లో ఇవ్వాలనేసి అని. ఇప్పటి వరకు షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుటికి అంటే కాదు, ఇంకా 1 డే బ్యాక్ 2 days or 3 days సాంగ్ షూట్ అయితే చేస్తారు. సాంగ్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎడిటింగ్ టేబుల్ మీద ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కలర్ గ్రేడింగ్ అయితే జరుగుతూ ఉంది అనేసని సినీ ఇండస్ట్రీలో, సినీ వర్గాలలో కొంచెం టాక్ అయితే నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఏ వెబ్సైట్లో వెతికినా కూడా అదే టాక్ అయితే నడుస్తూ ఉంది కదా ఇప్పటిదాకా కూడా. అందువల్ల మూవీ డిలే అవుతూ ఉంది అనేసి అని తెలుస్తూ ఉంది. కాకపోతే రామ్ చరణ్ గారు చెప్పిన విధంగా ఎక్కువ డిలే అవుతే అవ్వదు నాకు తెలిసి. చాలామంది జూన్కి వెళ్ళిపోయింది రిలీజ్ డేటు అనేసి అని చెప్తా ఉన్నారు. మన సమ్మర్ని వదిలేసి జూన్కి అయితే వెళ్ళరు నాకు తెలిసి. కాకపోతే ఈ సమ్మర్లో స్కూళ్ళు, కాలేజీలు అన్ని హాలిడేస్ అయితే 20th స్టార్ట్ అయిపోతాయి. ఈ డేట్ తర్వాత నువ్వు ఎప్పుడు రిలీజ్ చేసినా సమ్మర్లో జనాలు అయితే థియేటర్కి వస్తారు. నా గట్టి ఫీలింగ్ అది. సమ్మర్ అంటేనే సినిమాలు, సినిమాలు అంటే సమ్మర్. మనకి అది ఒక గట్టి ఫీలింగ్ అనుకోండి. ఇంకా ఈ విధంగా మూవీ అయితే మేలో రిలీజ్ అయిపోవచ్చు. కాకపోతే కొత్త రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. కొత్త రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను గాయస్. ఇంకా జాన్వీ కపూర్ గారు కానీ, ఏఆర్ రెహమాన్ గారు కానీ, మన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు కానీ, ఇంకా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారంట, జగపతి బాబు గారు ఉన్నారు. ఈ కాస్ట్ అండ్ క్రూ యొక్క మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఎవరెవరి డబ్బింగ్ అయితే వాళ్ళు కంప్లీట్ చేశారంట. ఇంకా డబ్బింగ్ పార్ట్ ఏది లేదు అనేసి పిచ్చ క్లారిటీ గాయస్. ఖచ్చితంగా డబ్బింగ్ అయితే ఏం లేదు. కలర్ గ్రేడింగు ఎడిటింగ్ టేబుల్ మీద ఉంది మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి మన బుచ్చిబాబు గారే చెప్పాలి. ఆయన ఫైనల్ అవుట్పుట్కి సాటిస్ఫై అయిన తర్వాతే మూవీ రిలీజ్కి వస్తుంది అనేసి అని గట్టిగా టాక్ అయితే వినపడుతూ ఉంది గాయస్. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారని ఈ మూవీలో గట్టిగా వినపడుతుంది. ఇంతవరకు ఒక లుక్ కూడా రిలీజ్ అవ్వలేదు ప్రకాష్ రాజ్ గారిది. ఇంకా ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నదో తెలియట్లేదు. మన జగపతి బాబు గారి క్యారెక్టరైజేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతున్నది అనేసి ఒక గట్టి టాక్ వినపడుతూ ఉంది. జగపతి బాబు గారి వల్లనే ఈ మూవీ టర్న్ తీసుకోబోతోందంట. అంత క్రూషియల్ రోల్ అంట. ఇంకా జాన్వీ కపూర్ గారి రోల్ గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉండకపోయినా ఖచ్చితంగా
ఆవిడ క్యారెక్టరైజేషన్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మూవీ పైన అనేసి అయితే ఉంది. ఇది టోటల్లీ స్పోర్ట్స్ డ్రామా. 4-5 స్పోర్ట్స్ ఉంటాయని చెప్తున్నారు, కాకపోతే మ్యాక్సిమం 3 స్పోర్ట్స్ అనేసి వినపడతా ఉన్నాయి. ఒకటి క్రికెట్, అది మన అందరికీ తెలిసిందే, ఫస్ట్ షాట్తోనే ప్రూవ్ చేసేసాడు మన బుజ్జిబాబు గారు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు పెహల్వాన్తో కుస్తీ ఉండబోతున్నది అనేసి క్లారిటీగా అర్థమవుతుంది. కబడ్డీ కూడా ఉండబోతున్నదని రూమర్స్ అయితే వినపడుతున్నాయి. అది కబడ్డీ ఉంటుందో ఉండదో అయితే మనం ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే, లేదా ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయినప్పుడు చూడాలి. ఇంకా నెక్స్ట్ మన శివరాజ్ కుమార్ గారు సపోర్టింగ్ రోలా ఇంకా విలన్ షేడా ఏది అర్థం కావట్లేదు. నాకైతే సపోర్టింగ్ రోల్ అనిపిస్తుంది, అట్లా విలన్ షేడ్ అనిపిస్తుంది. నాకు తెలిసి మ్యాక్సిమం మన శివరాజ్ కుమార్ గారు విలన్గా చేస్తున్నట్లు ఈ మూవీలో అయితే కొంచెం వినపడుతున్నాయి రూమర్స్. కానీ దేని గురించి క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చిన తర్వాత నేనైతే మీకు వీడియో తీసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అయితే April 30కి రిలీజ్ అవ్వట్లేదు. మనకి ఆ రాకాస ప్రమోషనల్ ఈవెంట్లో మన రామ్ చరణ్ గారు అయితే April 30కే రావచ్చు అన్నట్లుగా అయితే చెప్పారు. కానీ ఈరోజు డేట్ వచ్చేసరికి 17వ తేదీకి కూడా ఇంతవరకు ఎటువంటి ప్రమోషనల్ మెటీరియల్ కానీ అటువంటి ప్రమోషన్స్ కానీ స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి ఈ మూవీ అయితే ఖచ్చితంగా April 30కి రావట్లేదు. ఇదైతే కన్ఫామ్ గైస్. నెక్స్ట్ మేలో అయితే కంపల్సరీ రిలీజ్ చేస్తారు. మేలో మంచి డేట్ చూసుకొని ఇంకా మన బుచ్చిబాబు గారు కానీ ప్రొడక్షన్ టీం కానీ ఇంకా రామ్ చరణ్ గారు వీళ్ళందరూ కూర్చొని ఒక డేట్ని అయితే ఫిక్స్ చేసి త్వరలోనే అప్డేట్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి అప్డేటు ఏ రోజుకి ఆ రోజు పోస్ట్ చేస్తూనే ఉంటాను షార్ట్స్ రూపంలో. చిన్న అప్డేట్లు, పెద్ద అప్డేట్లు అన్నీ కూడా షార్ట్స్ రూపంలో అయితే మీకు పోస్ట్ చేసేస్తాను. నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ నేను ఇది చేసుకుంటాను, మీకు తెలిసిన విషయమే. ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా నేను ఖచ్చితంగా చిన్న షార్ట్ వీడియోస్ రికార్డ్ చేసి అయితే పోస్ట్ చేసేస్తాను. ప్రతి అప్డేట్ మన ఛానల్లో పడుతూనే ఉంటుంది గైస్. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. టాలీవుడ్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు గ్యారంటీగా నేనైతే పోస్ట్ చేస్తాను గైస్. ఇదైతే కన్ఫాము. ఇంకా పెద్ద మూవీ అయితే అయితే ఖచ్చితంగా పోస్ట్పోన్ అయిపోయింది. ఈ పోస్ట్పోన్ రిలీజ్ డేటు కన్ఫర్మ్ అవగానే షార్ట్ వీడియోలో మన ఛానల్ అయితే పడిపోతుంది. అంతవరకు కీప్ వాచింగ్ గైస్. ఛానల్లో కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నౌ. జై హింద్.